తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెళ్ళ. వైసీపీ సోషల్ మీడియా వింగ్ మాజీ హెడ్ పిల్ల సజ్జల, అదేనండి సజ్జల భార్గవ్ రెడ్డి మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. సామాజిక మాధ్యమంలో అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయనకు జారీ అయిన నోటీసుల మేరకు విచారణకు ఆయన మంగళగిరి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ సుప్రీంకోర్టు వరకు వెళ్లినా కూడా పిల్ల సజ్జలకు ఊరట లభించలేదు. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. వైసీపీ హయాంలో సోషల్ మీడియా వింగ్ బాధ్యతలు చేపట్టిన సజ్జల భార్గవ్ రెడ్డి అప్పటి ప్రతిపక్ష నేతలు వారి కుటుంబ సభ్యులపైన అనుచిత, అసభ్య, అశ్లీల పోస్టులతో రెచ్చిపోయారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలై అద్భుత విజయంతో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు అందుకున్న తర్వాత సజ్జల భార్గవ్ రెడ్డిని ఆయన తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి చాకచక్యంగా వైసీపీ సోషల్ మీడియా వింగ్ నుంచి తప్పించేశారు. ఆ తర్వాత సజ్జల భార్గవ్ రెడ్డి ఎక్కడా కనిపించింది లేదు, వినిపించింది లేదు. అయితే చేసిన తప్పులు వదలవుగా జగన్ హయాంలో సోషల్ మీడియాలో ఇష్టారీతిగా పెట్టిన పోస్టులపై కేసు నమోదైంది. దీంతో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ సజ్జల భార్గవ్ రెడ్డి తొలుత హైకోర్టును, అక్కడ చుక్కెదురవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సజ్జల ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈ నెల 23న విచారించిన సుప్రీంకోర్టు ఆయన పిటిషన్ను కొట్టివేసింది. అయితే 2 వారాల వరకు అరెస్ట్ నుంచి మినహాయింపు ఇస్తూ ఈలోగా సంబంధిత ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని పేర్కొంది. అదే సమయంలో అంటే సజ్జల భార్గవ్ రెడ్డి పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఎస్విఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం సోషల్ మీడియాలో మీరు పెట్టిన పోస్టులు మాకు అర్థం కాలేదని భావిస్తున్నారా, ఏ ఉద్దేశంతో ఆ పోస్టులు పెట్టారో మేము గ్రహించలేమని అనుకుంటున్నారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే కేసుల్లో అంత తేలిగ్గా బెయిల్ లభిస్తుందని ఆశించొద్దని కూడా పేర్కొంది. దీంతో ఆయన తప్పనిసరిగా తనకందిన నోటీసుల మేరకు పోలీసుల విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే సజ్జల భార్గవ్ రెడ్డి బుధవారం మే 28 విచారణకు హాజరయ్యారు. పోలీసుల నోటీసుల మేరకు ఆయన బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాల్సి ఉంది. అయితే సజ్జల భార్గవ్ రెడ్డి మాత్రం అంతకంటే ముందుగానే పోలీసు విచారణకు హాజరయ్యారు.